నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దళిత బంధు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి యూనిట్లను వెంటనే అందజేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్ల చొప్పున ఇస్తామని చెప్పడంతో పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయటం లేదంటూ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దళిత బంధు ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటి విడతలో నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున ఇచ్చిన నేపథ్యం అయితే ఇందులో అది సరిపడకపోగా కూడా ఎలక్షన్ ముంగట కూడా తాజాగా నియోజకవర్గానికి 1100 యూనిట్లు దళిత బంధు ఇస్తామని చెప్పడము ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితిలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అయితే దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. చూద్దాం, మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకు ఇలాంటి ధర్నా చేపడుతున్నారు, తదితర అంశాలకు సంబంధించి దళిత సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎందుకు మీరు ముఖ్యంగా ఈ ధర్నా ఎందుకు చేపడుతున్నారు? పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తరలించారు, ఏంటి అసలు విషయం ఏంటి? అయితే దళిత బంధు రెండో విడుదల చేసి 6 నెలలు కావస్తుంది. మరి ఇప్పటి వరకు నిధులు కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 40 రోజుల పైగా వస్తుంది. మరి కొన్ని స్కీములు ఇప్పుడే ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. మరి అందులో దళిత బంధు లేకపోవడం మాకు సిగ్గు, ఎందుకంటే మాకు అవమానంగా భావిస్తున్నాం. ఇప్పటికైనా గత ప్రభుత్వం విడుదల చేసిన రెండో విడత దళిత బంధు మరి జీవోలతో పాటు ప్రొసీడింగ్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ బ్యాంక్ ఖాతా తీసుకొని ఎంపీడీ లాగిన్లో పెట్టుకోవడం జరిగింది. కొంతమందికి అమౌంట్ కూడా పడ్డాక ఫ్రిడ్జింగ్ చేశారు. మరి ఇప్పటికైనా దళిత బంధు నిధులు మంజూరు చేయవలసిందిగా మేము గత నెల నుంచి కూడా విజ్ఞప్తి చేసి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేరు. మరి నిన్ననే అందరం అనుకొని జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘ నాయకులతో చర్చించి ఈరోజు నిజామాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్ కూడా ధర్నా నిర్వహిస్తామని చెప్పడంతో దళితులు స్వచ్ఛందంగా మరి ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఇదే మేము హెచ్చరికగా భావించండి, లేకుంటే విజ్ఞప్తిగా భావించండి. కానీ దయచేసి ఏదైతే రెండో విడత దళిత బంధు మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారో, మంజూరు చేశారో, వారికి నిధులు కూడా మంజూరు చేయవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా దళిత బంధు యూనిట్లు అనేవి పెద్ద మొత్తంలో కూడా చాలామంది అప్లై చేసుకున్నారు. రెండో విడతలో నియోజకవర్గానికి 1100 ఇచ్చిన నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో అయితే అప్లై చేసుకున్నారు. చాలామందికి కూడా వచ్చి ఆగిపోయిన సిచ్యువేషన్ ఉంది. అసలు ఏం చెప్తారు? ఇప్పుడు ఆగిపోయినవి కూడా ఖచ్చితంగా మీరు డిమాండ్ చేస్తున్నారు రావాలని, ఒకవేళ రాకపోతే ప్రభుత్వానికి మీరు ఏం చెప్పగలరు? మేము అల్టిమేట్గా ఇది హెచ్చరిక కావచ్చు అనుకున్నాం. మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు దళితులు అనేటోళ్ళు సమాజంలో అణచబడ్డ బిడ్డలు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డాం. కాబట్టి గత ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ ఈ బిడ్డలను ముందుకు తీసుకుపోవాలని, దళితులను ముందుకు తీసుకుపోవాలని ఒక సంకల్పంతో గత ప్రభుత్వాలు దళిత బంధు అనే పథకం తీసుకొచ్చారు. మరి వారు గతంలో పాలించినప్పుడు నియోజకవర్గానికి 100 చొప్పున ఇవ్వడం జరిగింది. మరి 100తో పాటు సెకండ్ విడత 1100 విడుదల చేయడం జరిగింది. మరి వారు ఏం చెప్పారంటే, గత సీఎం గారు విడుదల వారిగా ఒక్కపరే కాకుండా విడుదల వారిగా మేము దాదాపు రాష్ట్రంలో ఎంతమంది దళిత కుటుంబాలు ఉన్నాయో ఆ దళితులకు మొత్తం కూడా అన్ని దళిత కుటుంబాలకు వచ్చే విధంగా విడుదల వారిగా మేము దళిత బంధు ఇస్తామని చెప్పి అందులో భాగంగానే కాన్స్టిట్యూషన్కు 1100 దళిత బంధువులు ఇవ్వడం జరిగింది అర్హులకు. మరి ఇప్పటికైనా కానీ కూడా మేమేమంటున్నామంటే, ఆ 1100 ఏవైతే కాన్స్టిట్యూషన్ 1100 మంది లబ్ధిదారులు ఎవరైతే వచ్చారో, మరి జిల్లాకు చూసుకున్నట్టుంటే, రాష్ట్రానికి చూసుకున్నట్టుంటే కొంతమంది లక్షల మంది అవుతారు. కాబట్టి ఇవి విడుదల చేసి కొత్త వారికి కూడా దళిత బంధు ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి చెప్పండి, నియోజకవర్గానికి ఇంతకుముందు గతంలో 100 ఇచ్చారు కదా, ఈ నేపథ్యంలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిన ఒక ఆరోపణతో కొంతమంది కోర్టుకు వెళ్ళిన సిచ్యువేషన్ కూడా ఉంది. అసలు ఏంది అవినీతి అక్రమాలపైన జరిగినాయి అంటారు, దాని గురించి ఏమైనా చెప్తారా? అటువంటిది ఏం లేదు. ఎక్కడన్నా జరిగితే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోమానండి. కానీ మేము స్వచ్ఛందంగా ఇలా ధర్నా ఏదైతే ఏర్పాటు చేసినామో, వీళ్ళందరూ కూడా మేము కూటుకు లేని వాళ్ళం, రాజకీయంగా బలహీన పడ్డోళ్ళం. కాబట్టి తప్పకుండా వీళ్ళకి దళిత బంధు నిధులు మంజూరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు దళిత బంధు గురించి? చెప్పండి సార్. మేము దళితులము, మేము వెనుకబడి ఉన్న వాళ్ళము. మాకు దళిత బంధు 1100 మందికి మంజూరైంది సెకండ్ విడతల. మాకు ఇస్తామని మాకు ఆ ప్రభుత్వంలో అకౌంట్స్ కూడా తీసాము, అన్నీ వచ్చేసినాయి, అందులో అమౌంట్ కూడా రిలీజ్ అయింది. మరి కొత్త ప్రభుత్వం ఇంకా మమ్మల్ని గుర్తించడం లేదు.
కానీ మళ్ళీ మేమందరము దళితులమందరము మనం తలుచుకుంటే మరి మేము కూడా ఏదైనా చేయగలుగుతాము. మీరే కాదు సార్, మరి అందరికీ రైతు బంధు అన్నీ ఇస్తున్నారు, బస్సు లేడీస్ పెట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి మీ దళితులం మేము అన్యాయం చేసినాము? మాకు ఒక భూములు లేవు, మాకు ఒక కరెంటు ఏమీ లేవు, మాకు దళితులం చాలా పేదరికంలో ఉన్నాము. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క వ్యవస్థ ఉంది. కొంతమందికి భర్తలు లేక, కొంతమందికి భూములు ఉండి, కొంతమంది భూములు లేక చాలామంది ఎస్సీలు దళితులు 1100 మంది నిజామాబాద్ డిస్టిక్లో చాలామంది ఉన్నారు. వెనుకబడి కాన్సెన్స్లో వెనుకబడి ఉన్నారు. కావున మీరు మా యందు దయతలచి మా ఎస్సీ మా మాదిగ మాల కుటుంబ జై భీమ్ మా అందరికీ మీరు మన కొత్త ప్రభుత్వం వచ్చింది, మీరు అన్ని బాగానే చేస్తున్నారు కదా, దీన్ని కూడా కరెక్ట్ చేసిరంటే మీరు అసలైన పార్టీ, మేము కూడా దానికి అందరం ఒప్పుకుంటాం. మాకు మాత్రం ఈ కాన్స్టిట్యున్సీలో మా 1100 మందికి మా నిజామాబాద్ జిల్లాలో ఇవ్వకపోతే మేము కలెక్టర్ అక్కడ మీ ఆఫీస్కి వచ్చి మా అంబేద్కర్ భవనం దగ్గర ధర్నా చేయవలసి ఉంటుందిగా కోరుతున్నాం. జై భీమ్. మీరు కూడా చెప్పదలుచుకు ఏం చెప్తారు? ఒకటే, అప్పుడు ఎలక్షన్లు ఏమనంటే దళితులకు కేసీఆర్ ఏదైతే 10 లక్షలు ఇచ్చిండో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చంటే మేము 15 లక్షలు ఇస్తామని ఆయన కుద్దు నోరు నుంచి అన్నాడు. మరోపరి 12 లక్షలు అంటున్నాడు. కానీ ఏదైనా కానీ కొనసాగించమని, ఎందుకంటే మా దళితులు అట్టడుగులు ఉన్నారు. బాదారు రుసులు, గడ్డెల రుసులు అందరూ ఇదే కైకిలు పోయి బిచ్చమెత్తుకుంటులే. వీళ్ళందరూ 10 లక్షలతోనే కోట్లకు ఎదిగిపోరు. కానీ కనీసం వాళ్ళ ఇంటి గతన్నా కానీ వాళ్ళ పిల్లల గతన్నా చూసుకుంటారు. కనుక ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మా అందరూ దయచేసి తప్పకుండా ఇది మంజూరు చేయాలని కోరుకుంటాం. ఇది మొత్తానికి కూడా నిజామాబాద్లో పెద్ద మొత్తంలో అయితే ధర్నా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఒకటే, ఏదేమైనప్పటికీ గత పోయిన ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. నియోజకవర్గానికి 1100 చొప్పున కూడా దళిత బంధు యూనిట్లు ఇస్తామని చెప్పింది. అది ఇప్పటివరకు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఏదైతే వాళ్ళకు వచ్చినాయి కొన్ని అమౌంట్స్ కూడా వాళ్ళకు బ్యాంక్ వరకు వచ్చింది, అది తమ అకౌంట్లో కూడా రావాలి. ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వచ్చిన ఏదైతే నియోజకవర్గానికి 1100 మంది యూనిట్లను కేటాయించారో ఇవన్నీ కూడా సక్రమంగా రావాలి. మేమందరం కూడా అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళము, న్యాయం చేయండి అని కూడా ఒకవైపు పెద్ద ఎత్తున కూడా నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేపిస్తున్నటువంటి మొత్తానికి ఇది నిజామాబాద్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి.